మీ అందరికీ కూడా వందనాలండి. అందరికీ వందనాలు. చక్కగా వాక్యాన్ని విందాం. కీర్తనలు రాసిన గ్రంథం దయచేసి 20వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. చదువుదాం ఒకసారి అందరం కలిసి. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. ఇంకొకసారి చెప్దాం. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. ఆమేన్. దయచేసి వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం, విందాం. అభిప్రాయాలు, ఆలోచనలు, ఊహలు, కోరికలు దేవుడు మనల్ని పరిశీలిస్తాడు, దేవుడు మనల్ని చూస్తాడు అనే విషయాలన్నీ కూడా మనము జాగ్రత్తగా మరి మన మనసులో ఉన్న వాటిని అన్నిటిని కూడా మనుషులు చూడరు, ప్రక్కన వాళ్ళు చూడరు, కానీ దేవుడు మనల్ని చూస్తున్నాడు. వాక్యాన్ని వింటున్నాం, దేవుని సన్నిధికి వస్తున్నాం, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాం. పరిస్థితులు ఎలా ఉన్నాయో, ఎలా గడుపుతున్నామో, ఈ యాత్ర ఎలా ఉందో, ఈ ప్రయాణం ఎలా ఉందో, అనుకూలంగా ఉన్నాయో చూడండి, అనుకూలంగా లేవో, విశాలంగా ఉందో, మన పరిస్థితులు ప్రయాణం ఇరుకుగా ఉందో, ఎవరు చూస్తున్నారు మనల్ని? దేవుడు చూస్తూ ఉన్నాడు. తప్పక మనల్ని అందరినీ కూడా చూసినటువంటి దేవుడు చేస్తున్న ఆలోచనలను బట్టి దేవుడు మనకి ఈరోజు చెప్తున్నాడు, నీ కోరికలు సఫలము చేస్తా, నీ కోరికను సఫలము చేస్తా, నీ ఆలోచనలు యావత్తు ఏం చేస్తానన్నాడు? సఫలం చేస్తాను అన్నప్పుడన్నా కొంచెం మన ముఖంలో కళ కొద్దిగానే కనిపించాలి కదా. అంటున్న దేవుడు ఎవరో? మనుషుడా మనతో మాట్లాడుతుంది? మనతో ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు స్వయంగా, దేవుడు సూటిగా మనందరితో మాట్లాడుతున్నాడు. అమ్మా, కోరిక ఉందా? కోరుకుంటున్నావా మంచి స్థితిని? చూడండి, ఇంకా కుటుంబం కట్టబడలేదా? కుటుంబం కట్టబడాలని కోరుకుందా? ఇంకా చేతి పనులు ఇంకా స్థిరపడట్లేదా? స్థిరపడాలని కోరుకుందా? బిడ్డల జీవితంలో ఈ కార్యం జరగాలి కోరుకుందా? దేవుని సన్నిధికి వచ్చి అదే ప్రార్థన చేస్తున్నావా? అదే కోరుకుంటున్నావా? మంచి స్థితిని కోరుకుంటున్నటువంటి నీ కోరికను దేవుడు చూసి ఏం మాట్లాడుతున్నాడు? సఫలపరుస్తాను. ఒకసారి స్తోత్రాలు చెల్లిద్దాం. నువ్వు కోరుకుంటున్న మంచి జీవితాన్ని నేను నీకు ఇస్తాను, నీవు కోరుకుంటున్న మంచి ఆలోచనలు నేను నెరవేరుస్తాను, నీ పక్షాన దేవుడు తోడుగా ఉంటానంటున్నాడండి. కనుక చక్కగా మరి మనం అందరం కూడా దేవుని వాక్యంలో చూసినప్పుడు దేవుడు మనకి ఏమిస్తున్నాడు? వాగ్దానం. ఇదేంటి? వాగ్దానం. ఈరోజు వాగ్దానాన్ని మనం చదువుకున్నాం, వాక్యాన్ని చదువుకున్నాం. ఒక గొప్ప వాక్యాన్ని మనకి దేవుడు మరి వివరిస్తూ ఉన్నాడు. గొప్ప అంశాన్ని గురించి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా కోరిక తీరితే మనం ఎలా ఉంటాం? మీ అందరికీ కోరికలు లేనట్టున్నాయి. ఉన్నాయా కోరికలు? ఈ సంవత్సరానికి, ఈ జీవితానికి మరి ఇలా గడిచిపోయింది. కానీ నెక్స్ట్ నూతన సంవత్సరానికి వెళ్ళేటప్పటికేనేమవ్వాలి? పరిస్థితులు మారాలి. లేవా కోరికలు? నూతన సంతోషం కావాలి, కోరికలు లేవా? నూతన కార్యాలు చూడాలి, కోరికలు లేవా? నూతన సంవత్సరాన్ని గురించిన ఆలోచనలు ఉన్నాయా లేవా? ఏమండి, ఉన్నాయా లేవా? నూతన సంవత్సరపు ప్లానింగ్ ఉందా మీకు? ఉందా లేదా? మరి నూతన సంవత్సరాన్ని గురించినటువంటి ఆ హృదయం మీలో తొందర పెడుతున్నటువంటి విషయాలన్నిటిని కూడా దేవుడు పరిశీలించి పరీక్షించి మనం జరగాలి 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 ఇది జరగాలి అని కోరుకుంటున్నాం.
అలా కోరుకుంటున్న మేరకు జరిగితే మనం ఏం చేస్తాం? సంతోషిస్తాం. మన సంతోషమే దేవునికి కూడా కావాల్సింది, మన ఆనందమే దేవునికి కూడా కావాల్సింది. మన మన సంతోషాన్ని, మన కుటుంబ సంతోషాన్ని కోరుకునేది దేవుడు ఒక్కడే. ఎవరండి? మనుషులు కోరుకుంటారా? నీ క్షేమాన్ని కోరుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నువ్వు సుఖంగా ఉండాలని కోరుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎంత కలిసి ఉంటే మాత్రం తిట్టుకోకుండా ఉంటారేంటి? వాగ్దానాలు చేసుకుంటే మాత్రం కలిసి ఉంటున్నారా? ఏమంటున్నారు? ఎంతో కొంత వ్యతిరేకత వస్తుంది. మనుషులకి మధ్యలో ఏమొస్తుంది? వ్యతిరేక. కానీ దేవునికి మనిషికి ఏమి రాదు. దేవుడు ఎప్పుడు కూడా నిన్ను దూరంగా ఉంచడు. దేవుడు ఎప్పుడు కూడా దూరంగా ఉంచాలని నిన్ను ఆలోచన కూడా చేయడు. ఈరోజు దేవుడు మనల్ని ప్రేమించి మనందరి క్షేమాన్ని గురించి ఆయన చెప్తున్నాడు ఒకే ఒక మాట, నీ కోరిక సఫలము చేస్తాను. ఏం చేస్తాడంట? ఉన్న కోరిక ఏమిటో మరి ఈరోజు దేవుని సన్నిధిలో మనము ఆ కోరికతో వచ్చి కూర్చున్నాం. మనసులో ఏముంది? కోరిక. జీవితాన్ని గురించి కావచ్చు, కుటుంబాన్ని గురించి కావచ్చు, ఇంకా అనేకమైన కోరికలు మనకి ఉండొచ్చు. అయితే ఈ కోరికను గురించి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, నన్ను అడిగితే నా కోరిక ఏంటో చెప్తాను అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరా? నన్ను అడిగితే నా కోరిక, యేసయ్య మీ ముందుకు వచ్చి అమ్మా ఏం కోరుకుంటున్నావు అని అడిగితే చెప్పరా? చెప్తారా? చెప్పరా? చెప్తే తీరుస్తారని తీర్చడా? పెట్లో పెట్టి తాళం వేసే మాకండి. కోరికను ఏం చేయకూడదు? పెట్లో పెట్టి తాళం వేయవద్దు, దాయొద్దు. మనసులో దానిని చూడండి మరి తలంచుకుంటూ కృంగిపోవద్దు. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన మనము చక్కగా దేవుని వాక్యాన్ని వింటున్నాం. కోరికను ఏం చేయాలి? దేవుని సన్నిధిలో ఎక్కడ పెట్టాలి? బయట పెట్టాలి. సందేహపడద్దు. కోరికను పెట్టుకొని ఏం చేయబడద్దు? సందేహపడద్దు. చూడండి, ఒక ప్రార్థన చేసాం ఒక అంశాన్ని గురించి, ఒక మేలు గురించి, దేవుని దగ్గర సహాయాన్ని పొందుకోవడానికి ప్రయత్నం చేశాం. కానీ ఆ ప్రయత్నం వల్ల ఆ ప్రార్థన వల్ల జవాబు రాలా. మనిషిలో మనసులో ఏముంటుంది చెప్పండి? సందేహం. కోరిక తీరకపోతే ఏమొస్తుంది? సందేహం వస్తుంది. వదిలే ఏమనుకుంటాం? ఈ పని అవ్వదులే, ఈ పని అయ్యేటట్టుగా లేదో, ఈ మార్గము ఏ మార్గం? ఈ క్షేమకరమైన మార్గం ఇక నేను చూడలేను అనని మనల్ని మనం ఏం చేసేసుకుంటాం? నిర్ణయాలు తీసేసుకుంటాం. నిర్ణయాలు తీసుకుని తర్వాత ఏం చేస్తూ ఉంటాం? మనం మళ్ళా ప్రయత్నాలు మార్చుకుంటాం. గమనించినట్లయితే శారా పిల్లలు కావాలి, సంతానము కావాలి, కోరిక ఉంది ఆవిడికి, పిల్లలంటే బాగా ఆరాటపడుతుంది. శారా అబ్రహాము భార్య భర్తలు ఇద్దరు కూడా ఎదురెదురు చూస్తూ ఉన్నారు. దేవుడు ఏం చేశాడు? వాళ్ళకి వాగ్దానము చేశాడు. నేను నీకు సంతానం ఇస్తాను, నీకు గర్భఫలమును నేను ఇస్తాను, గొడ్రాలుగా నువ్వు ఉండవు అని దేవుడు చెప్పాడు, వాగ్దానం చేశాడు. అలా వాగ్దానం చేసినటువంటి దేవుని మాటను నమ్మారు. వారు ఉంటున్న ప్రాంతాన్ని విడిచిపెట్టారు. చూడండి మరి ఆ బంధువుల్ని విడిచిపెట్టారు, స్వదేశాన్ని విడిచిపెట్టేశారు, దేవుడు చూపించే దేశానికి బయలుదేరారు. అలా బయలుదేరినటువంటి వారి ప్రయాణంలో చూడండి చాలా కాలం పట్టింది. దేవుని వాగ్దానం ఏమోలా నెరవేరాలి. వారు ఏ కోరికను పట్టుకొని బయలుదేరారు? సంతానము ఇస్తాను. వాళ్ళకేముంది? కోరిక ఉంది. ఏ కోరికతో అయితే బయలుదేరారో చాలా కాలం అయ్యేసరికి వాళ్ళు నిర్ణయాలు ఏం చేసుకున్నారు? చెప్పాలి, మీకు అర్థమైనట్లయితే చెప్పాలి. కోరికలు ఏం చేశారు? మార్చేసుకున్నారు. ఏం చేస్తున్నారు ఇప్పుడు? మళ్ళీ అబ్రహాంకి పెళ్ళి ఎవరికి చేసింది? అబ్రహాంకి పెళ్లి చేసింది. దేనికోసం? పిల్లల కోసం. గమనించినట్లయితే ఇరుకుని పడ్డారు. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఆ ఇంట్లో ఏం మొదలైనవి? గొడవలు, కష్టాలు, ఇబ్బందులు.
ఏది కోరుతున్నారో ఆ కోరిక తీరకపోతే ప్రయత్నాలు ఏం చేస్తున్నారు? ప్రయత్నాలు మార్చి చేస్తున్నారండి. చూడండి, అనుకూలంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారండి. గమనించినట్లయితే శారా అబ్రహాం గురించి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, వాళ్ళు పిల్లల కోసం చూడండి ఏం చేశారు, ఆయనకి పెళ్లి చేసేస్తే తర్వాత వాళ్ళు అనుకున్న ప్రకారంగా ఏం జరిగింది? కార్యము జరిగింది. ఇష్మాయేలు పుట్టేశాడు. పుట్టిన తర్వాత శారాను ఏం చేస్తుంది? హీనంగా చూస్తుంది. ఆ ఇంట్లో ఏమి లేదు. పిల్లల కోసమేగా నువ్వు చేసింది. పిల్లడు పుట్టాడికి ఇప్పుడు ఏమి రావాలి? ఆ ఇంట్లో ఏమి రావాలి చెప్పండి? పిల్లోడు ఏడుస్తూ ఉంటే, పిల్లోడు ఆడుకుంటూ ఉంటే, పిల్లోడు పుట్టిన సంతోషం రావాలి. కానీ ఏమి లేదు ఆ ఇంట్లో. అలగడాలు ఎక్కువైపోయినాయి, కోపపడడాలు ఎక్కువైపోయినాయి, ద్వేషము ఎక్కువైపోతుంది, హింసించుకోవడము. మొత్తానికి ఆ ఇంట్లో ఏమి లేదు సమాధానము. ముందు దాన్ని పంపించేయి, అదొద్దు, దాని పిల్లోడు కూడా వద్దు. ఇప్పుడు మొన్న ఏమన్నావు? పిల్లలు కావాలన్నావు. ఇప్పుడు ఏమంటున్నావు? పిల్లోడు వద్దు, తల్లి వద్దు. వాళ్ళిద్దరిని ఏం చేయాలి? దేవుడు ఏం చెప్పాడు? నీకు ఇస్తానని చెప్పాడు. ఈ మధ్యలో నువ్వేం చేసావు? మధ్యలో ఏం చేసావు? సందేహం ఏమొచ్చేసింది? సందేహం. చూడండి, కాస్త కోరిక ఆలస్యం అయితే మనసులోకి ఏమొస్తుంది? సందేహం. శారాలోకి ఏమొచ్చింది? సందేహం. సందేహపడి ఏం చేసింది? తొందర పడింది. తొందర పడితే ఆ కుటుంబంలోనికి ఏమొచ్చింది? చాలా ఇరుకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితిలో. ఏబుకు రోగం వచ్చింది. ఎవరికి? యోబుకు రోగం వచ్చింది. భార్య ఏమంటుంది? దేవుడిని ద్వేషించి మరణం కమ్మంటుంది. బాగున్నప్పుడు ఏం కోరుకుంది? ఆయనతో కలిసి ఉండాలని కోరుకుంది. ఇప్పుడు ఆయనకి బాగోలేదు, ఏం కోరుకుంటుంది? ఆయనతో ఉండాలనుకుంటుందా? ఈ సేవ నేను చేయలేకపోతున్నానండి, ఈ కష్టాలు నేను పడలేకపోతున్నాను అట్లా ఏం చేస్తుంది? ఆయన్ని తొందర పెడుతుంది. ఆయన ఏం చేస్తుంది? ఆయన తొందర పెడుతుంది. ఏమలోనికి ఏమొచ్చేసింది? సందేహము వచ్చేసింది. ఏదైనా కష్టాలు గుండా వెళ్ళాల్సి వచ్చినప్పుడు దేవుడు మరి మనల్ని విడిచిపెట్టేస్తాడా? దేవుడు మనల్ని విడిచిపెట్టేసినట్టేనా కష్టాలు వస్తే? గమనించినట్లయితే మన యాత్ర, మన ప్రయాణము కొన్నిసార్లు మనం పరీక్షించబడినప్పుడు ఆ పరీక్షలో మనం ఏం చేయాలి? పాస్ అవ్వాలి. ఆ పరీక్షలో మనం పాస్ అవ్వడమే చూడండి మనకి మంచిది. గమనించినట్లయితే ఏబుకో పరీక్ష వచ్చింది. ఏబుకో పరీక్ష వస్తే ఏబు ఏం చేస్తున్నాడు? దేవుని విడిచిపెడుతున్నాడా? దేవుని విడిచిపెట్టలేదండి. ఏబు భార్య ఏమంటుంది? దేవుణ్ణి విడిచిపెట్టేసేయి, ఈ రోగం వచ్చింది కాబట్టి దేవుడు ఎక్కడ ఉన్నాడు అంటుందండి. గమనించినట్లయితే సందేహము మనుషులకు ఏమొచ్చేస్తుంది? సందేహము. చూడండి, మరి పెళ్లి చేసుకునేటప్పుడు ఏమంటారండి? అసలు మన సాంప్రదాయం ప్రకారంగా కష్టమైన సుఖమైన ఏమంటాం? జీవితాంతం నీతో కలిసి జీవిస్తాను అని చెప్పేసి వాగ్దానం చేస్తారా? చేయరా? చేసినటువంటి వాగ్దానం మధ్యలో ఏదైనా కొద్దిగా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తే, కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తే ఏం చేస్తాం? అంతేనా? ఇక ఏబు భార్య ఏమంటుంది? ఇప్పుడు కొంచెం కష్టాలు పడవలసినటువంటి పరిస్థితులు వచ్చినాయి, కొంచెం కష్టాలు వాళ్ళకి ఎదురైనాయి. ఏమంటుంది ఇప్పుడు? దేవుని దూషించి చచ్చిపో, చావరాదు అన్నట్టుగా ఉంది. ఇది మాట ఎలా ఉంది? ఈ చావరాదు అన్నట్టు ఉంది ఈ మాట. గమనించినట్లయితే అలా మరి సందేహంగా ఉండకూడదు. దేవుని సన్నిధిలో కోరుకున్నాం కదా. చూడండి, మరి ఆ కోరిక దేవుడు తీరుస్తానని చెప్పినప్పుడు, దేవుడు మాట ఇచ్చినప్పుడు, దేవుడు వాగ్దానం చేసినప్పుడు అది త్వరగా జరగవచ్చు, కొన్ని ఆలస్యం అవ్వచ్చు. అయితే మనం ఏం చేయకూడదు? తొందర పడకూడదు. కోరిక తీరకపోతే మనసులోకి ఏమొస్తుంది? సందేహం వచ్చేస్తుంది. తీరదేమో, ఇక ఈ కోరిక తీరదేమో, వీడు మారడేమో, ఈ పరిస్థితులు మారవేమో. మరి మనమే నిర్ణయాలు తీసేసుకోకూడదు.
అదే కావాలని పట్టుకుని అలాడకూడదు. ఏది? బైబిల్లో ఒకడు ఉన్నాడు, అదే కావాలంట. అదైతేనే కుదురుద్ది ఇప్పుడు అన్నాడు. ఏమాత్రం ఎవరిని నుంచొని ఇట్లా ఒకే మాట, ఆ మాటే నెరవేరాలి. ఎంత కాదన్నా, ఎంత ఒప్పించాలని ప్రయత్నం చేసినా ఏమంటున్నాడు? అదే నచ్చింది నాకు అంటున్నాడండి. కోరిక, ఆయనకేం కలిగింది? కోరిక. వద్దురా, వద్దు, ఈ ఆలోచన వద్దు, ఈ కోరిక వద్దు అన్నారండి. అంటే విన్నాడా? ఏమంటున్నాడు? నాకు నచ్చింది. ఏమన్నాడు? ఎవరైనా? సంసోన్. కోరిక కొన్నిసార్లు మనకి ఇరుకుని తీసుకొచ్చి పెడద్ది. కోరుకోకూడనివి కోరుకుంటే జీవితంలో సుఖము ఉండదు. సంసోన్కి ఏమి లేదు. ఆ తర్వాత ఎందుకు సుఖం లేదు? కోరిక. ఏంటండి అది? కోరికేనండి. ఏం కోరుకున్నాడు? అందాన్ని కోరుకున్నాడండి. అందంగా ఉంది, అందంగా ఉంది, ఆయనకి నచ్చింది. తల్లిదండ్రులకి ఏమవ్వలేదు, నచ్చలేదు. అయినా సరే మీకు నచ్చినా నచ్చకపోయినా నాకు నచ్చింది. ఏమంటున్నాడు? మీకు నచ్చినా నచ్చకపోయినా నాకు నచ్చింది. నిర్ణయం తీసేసుకున్నా నేను. చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకోవాలి. చెప్పి చూశారు, అరే మంచిది కాదు, ఈ నిర్ణయం మంచిది కాదు, ఈ కోరిక మంచిది కాదు అని చెప్పి చూస్తే ఏం చేశాడు? వినలేదండి. వాళ్ళ మాటలు ఆయనకేమీ కూడా అర్థము కాలేదు. వాడు కోరుకున్నది తల్లిదండ్రులు ఏం చేశారు? వాడికి పెళ్లి చేసి వదిలేశారు. పెళ్ళయిన తర్వాత ఏమైపోయింది? ఆయనకి వచ్చిందా సుఖం? సుఖపడుతున్నాడా? ఏం ఎదుర్కొన్నాడు? ఆ తర్వాత ఏం జరిగింది ఆయన జీవితంలో? నిజంగా అవమానాలు ఎదురైనాయి. ఏమెదురైనాయి? అవమానం. ఎందుకు పెద్దలు మనకు మరి చెప్తూ ఉన్నారో, సలహాలు ఇస్తూ ఉన్నారో, మరి మనం ఏం చేయాలి? ఖచ్చితంగా వినాలి. మంచి మాటలు మనం ఏం చేయాలి? వినాలి. ఈరోజు కోరికలు కోరుకోవచ్చు, కోరుకోవటం తప్పేమీ కాదు. అవి ఎలా ఉండాలి? మంచివై ఉండాలి. మంచి కోరికలు కోరుకోవాలి. మంచి మన జీవితంలో మనం కోరుకోవడం మంచిదే. కానీ అనవసరంగా మరి మనం కోరికలు కోరుకుంటే ఆ కోరికలు ఏమి లేకుండా చేస్తాయి? ఇంటిలో సుఖం లేకుండా చేస్తాయి, నీ జీవితంలో సుఖం లేకుండా చేస్తాయి. గలిబిలి చూడండి, మరి ఇంటిలోకి వచ్చి పడిపోద్ది. శారాను చూస్తే ఏమొచ్చి పడింది? సంతోషం వచ్చి పడింది. ఆ ఇంట్లో ఏమొచ్చి పడింది? గలిబిలి మొదలైంది. ఏం మొదలైంది? ఆ ఇంట్లో గలిబిలి మొదలైంది. సంసోను తర్వాత ఎలా ఉన్నారు? సంతోషంగా ఉన్నారా? ఎలా ఉన్నారు వాళ్ళ జీవితాలు? గలిబిలి స్టార్ట్ అయ్యింది. మొత్తానికి ఆ వాతావరణము అతనికి చాలా కష్టాలు, చాలా ఇబ్బందులు, చాలా నిందలు, చాలా అవమానాలు, మునుపు ఎరగనటువంటి అతనికి కొత్త పాఠాలు నేర్చుకున్నాడండి. గమనించినట్లయితే విశ్వాసం ఎవరిని చేసుకోవాలి? అసలు విశ్వాసం చేసుకుంటే సంతోషంగా ఉంటుంది. ఎర్రగొన్నోడిని చేసుకున్నారనుకోండి, అమ్మా ఆస్తి ఎక్కువ ఉందని చేసుకున్నారనుకోండి, ఏదో సుఖపడతారని చేసుకున్నారనుకోండి. సంసోను కూడా ఇప్పుడు ఏం చేశాడు? ఆత్మీయురాలు చేసుకుంటున్నాడా? ఫిలిస్తీయుల కుమార్తెను చేసుకున్నాడు. ఏమి ఎదుర్కొంటున్నాడు ఇప్పుడు? చాలా కష్టాలు ఎదుర్కొంటున్నాడు. చాలా కష్టాలు ఎదురైనాయి. వాస్తవంగా భార్య అంటే సగభాగం ఏదో అది వండుకునే పని లేకుండా వండి పెడద్దేమో, కతి ఏం చేయొచ్చు? సుఖపడవచ్చు అనుకుంటే ఏం చేసింది ఇప్పుడు? అర్థం చేసుకునేదేనా? అర్థం చేసుకుంటున్నాడా? నిజంగా జీవితము అర్థం చేసుకునే వాళ్ళు దొరికితే ఎలా ఉంటుంది?
సంతోషంగా ఉంటుంది. విమర్శించేవాళ్ళు దొరికితే ఏమో భార్యకి ఏమీ లేదు ఉంటుంది ఆ సంతోషం. కాస్త ఆ టాబ్లెట్ ఇచ్చి తగ్గుద్దులయ్యా, ఈ మందు వెళ్ళి వేసుకో, ఈ పండు తిను, నువ్వు ధైర్యంగా ఉండు, బాగుపడతావు, నీకు మంచి ఆరోగ్యం వస్తుంది అని చెప్పేసి ధైర్యపరిచే మాటలు మాట్లాడుతుందా? షావరాదు, చేయలేకపోతున్నా, భరించలేకపోతున్నా, చూడలేకపోతున్నా, ఏమంటుంది? మొత్తానికి చాలా పరిస్థితి దిగజారిపోయిందనమాట. గమనించినట్లయితే మరి మనుషుల గురించి మనం వింటున్నాం, కానీ దేవుణ్ణి గమనించినట్లయితే దేవుని వాక్యం ఎలా సెలవించబడుతూ ఉంది. నీ జీవితం, నీ కుటుంబం, నీకొక ప్రణాళిక, నీకొక చూడండి మరి ప్లానింగ్ ఉందా? నూతన సంవత్సరంలో ఇలా ఉండాలి, నూతన సంవత్సరంలో ఇలా జరగాలి, నూతన సంవత్సరంలో మా జీవితాలు ఇలా ఉండాలి, మా కుటుంబాలు ఇలా ఉండాలి, ప్లానింగ్ ఉంటుంది ఖచ్చితంగా. మనం అందరం కూడా చూడండి మరి హుషారుగా ఉంటాం. నూతన సంవత్సరంలోకి వెళ్తున్నామంటే ఎలా ఉంటుంది? మనకి చాలా హుషారుగా ఉంటుంది, చాలా సంతోషంగా ఉంటుంది. మరి ఎంత అంచనాలు వేసుకుంటామో, ఎంతగా కోరుకుంటామో, మన జీవితంలో ఎన్ని చూడండి మరి కోరికలు ఉన్నాయో. ఈరోజు దేవుడు తన సన్నిధిలో మనందరితో మాట్లాడుతున్నాడు. కొంతమందిని మీకు చూపించానండి, షారాను, అలాగే ఇంకా సంసోన్ని, మరి యోబుని అలా చూపించాను. వాళ్ళందరి జీవితాల్లో కోరికలు అయితే ఉన్నాయి, కానీ వాళ్ళ జీవితాల్లో ఏమనుభవించలేదు? సంతోషాన్ని అనుభవించలేదు. గమనించినట్లయితే ఇంకొక వ్యక్తిని కూడా చెప్తాను, ఎలీమెలెకు. ఎవరు? ఎలీమెలెకు. ఆయనకి పిల్లలు లేరు, ఆయనకు కూడా ఎవరు లేరు? పిల్లలు లేరు. మొదటి భార్య చూడండి పిల్లల్ని కనట్లేదని ఏం చేసుకున్నాడు? రెండవ పెళ్లి చేసుకున్నాడు. రెండవ పెళ్లి చేసుకుంటే ఆయన అన్నట్టుగా నిజంగానే ఎవరు కలిగారు? పిల్లలకు కలిగారు. పిల్లలకు కలిగారు, కానీ పిల్లోడు పుట్టిన సంతోషం ఆ ఇంట్లో ఏమాత్రం లేదు. మొదట ఆవిడ ముఖం ఏం లేదు, సంతోషంగా లేదు. ఆమెకు పుట్టారని కాదు ఈమెకి బాధ. ఈవిడ ఏం చేస్తుంది? దెప్పి పొడుస్తుంది. దెప్పి పొడిస్తే ఏమేం మానేస్తుంది? అన్నం తింటాం మానేస్తుంది. వీడు పుట్టాడని సంతోషపడాలా, ఇది అలిగిందని ఇరుకు. ఏం మొదలైంది? ఇరుకు. పుట్టాడు కానీ సంతోషం లేదు. ఇష్మాయేలు పుట్టాడు, వాడు పుట్టాడని సంతోషించాలా? చారా ముఖం ఎప్పుడు కూడా దిగాలుగా మనేదగా చూడండి మరి ఎప్పుడు కసుబుసులాడుతుంది, ఎప్పుడు కోపం దానికి ఏమొస్తుంది? ఎందుకని? అబ్రహాంకి ఏమి లేదు, ఇప్పుడు కోరిక తీరిందా? తీరిందండి. పిల్లాడు పుట్టాడా? మరి కోరిక తీరితే సంతోషం ఉండాలిగా, ఏం లేదు. ఇది దేవుని చిత్తమా కాదా? కోరికలో కూడా ఏముండాలి? దేవుని చిత్తమా కాదా అని చెప్పేసి ఏం చేయాలి? అది తెలుసుకున్న తర్వాత చూడండి మనం ప్రయత్నం చేయటము ఏది పడితే అది చేసేసి మరి దేనికోసమేగా నేను ఇన్నాళ్ళు ఎదురు చూసేదని చెప్పేసి ఏం చేయకూడదు, ఏది పడితే అది చేయకూడదు. చూడండి పిల్లల కోసం చేశారు, కానీ పిల్లలు పుట్టారు కానీ ఏం లేదు, సంతోషం లేదండి. ఏం మొదలైనవి? ఇంకా ఎక్కువ కష్టాలు. లేరు అనుకునే ఒక బాధ అప్పుడు, ఇప్పుడు పుట్టినోడిని ఇంకా ముందు చేసుకున్నదానికి ఏమొస్తున్నాయి? ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే జాగ్రత్త. ఈరోజు కోరుకోవాల్సినవే కోరుకోవాలి, దేవుని చిత్తమైన వాటిని మనము కోరుకోవాలి. దేవునికి ఇష్టం లేని వాటిని మనం వేటిని కూడా కోరుకోకూడదు. అలా కోరుకోవటం ఏ వ్యక్తికి, ఏ కుటుంబానికి కూడా మంచిది కాదు. వారి జీవితాలు మనం చూస్తూ ఉన్నాం. చూడండి వారి జీవితాల్లో జరిగిన సంఘటనలు కూడా మనం వింటూ ఉన్నాం. జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఈరోజు దేవుడు మనకి చెప్తున్నటువంటి మాట కూడా మనం జాగ్రత్తగా వింటే, అబ్రహాంకి ఏం చెప్పాడు? నేను నీకు ఇస్తాను, నువ్వు కోరుకుంటున్నావు కాబట్టి అది నీ జీవితంలో ఖచ్చితంగా జరిగిస్తాను. ఈరోజు మరి అలా దేవుని మాట తీసుకుని మనం ఏం చేయాలి? ఎదురు
చూడాలి. దేవుని మాట తీసుకుని మనం ఏం చేయాలి? ఎదురు చూడాలి. ఈరోజు మన కోరిక ఏదైనా ఉంటే, హృదయంలో ఏదైనా తలంపుల ఆలోచనలో ఉంటే, ఏదైనా అభివృద్ధి కోసం మనము దేవుని సన్నిధిలో ఎదురు చూస్తూ ఉన్నట్లయితే ప్రార్థించండి. ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? కోరిక తీరుస్తారా? తీర్చడా? ఖచ్చితంగా తీరుస్తాడండి. కోరిక ఉంది కదా అని చెప్పేసి అది తీరడానికి వేరే రకాలైనటువంటి మార్గాల్లో మనం ఏం చేయకూడదు? ప్రయత్నాలు చేయకూడదు. అబ్రహాము శారాలు ఏం తెచ్చుకున్నారు? కష్టాలు కొని తెచ్చుకున్నారు. ఎలీమెలెకు ఏం తెచ్చుకున్నాడు? అరే ఇది సరైన ప్రయత్నమా కాదా అనేది ఏం చేయలేదు, వాళ్ళు ఆలోచన చేయలేదండి. ఈరోజు మనం కూడా ఏం చేయాలి? కోరికతో పాటు ఏం చేయాలి? ఆలోచన. ఇది దేవుని చిత్తమా కాదు. అది పెళ్ళే కావచ్చు, పిల్లలే కావచ్చు, ఉద్యోగమే కావచ్చు, వ్యాపారమే కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. జరిగే ప్రతి కార్యాల్లో కూడా ఎవరి చిత్తం ఉండాలి? దేవుని చిత్తం ఉండాలండి. దేవుని చిత్తం ఉంటే అక్కడ నీకేముంటుంది? సుఖం. నూతన సంవత్సరంలో ఏముండాలి? సుఖం. ఏం కావాలి? ఇంకోటి సమాధానం, ఇంకా సంతోషం, ఇంకా క్షేమం, ఇంకా ఐశ్వర్యం, ఇంకా ఘనత, ఇంకా అభివృద్ధి. అన్ని ఆశీర్వాదాలు కావాలి. మంచిదే, మంచి కోరికలే. ఇవన్నీ కూడా మీ జీవితంలో దేవుడు చేస్తాడా చేయడా? చేస్తాడు. మరి మనం ఎలా ఉండాలి? మనం ఎలా ఉండాలి? ఒకసారి గమనించాలి. ఒకసారి చదువుదాం. మీకా గ్రంథం 6వ అధ్యాయం. మరి గుణాలు ఇవన్నీ కూడా మనుషులకి ఉండాల్సినటువంటి గుణాలు, అలవాట్లు. ఏ అలవాట్లు కలిగి ఉండాలి? కోరిక తీరాలంటే ఎలా ఉండాలి మనం? దేవుడు మన కోరిక తీర్చాలి అంటే మనం ఎలా ఉండాలి? దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. మనుష్యుడా, ఎవరిని పిలుస్తున్నాడు? మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయంగా నడుచుకో, కనికరము, ప్రేమ, దీన మనస్సు, మంచి ప్రవర్తన, ఇటువంటి అలవాట్లు మనుషులకి ఉండాలి. మరి ఇంకొక మాట కూడా చదువుదాం. హోషేయ 6వ అధ్యాయం. ఆరో వచనం చదువుకుందాం. నేను కానీ కనికరమును కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని గురించిన జ్ఞానం నాకు ఇష్టమైనది. ఆదాము నిబంధన మీరినట్లు వారు నా ఎడల విశ్వాసఘాతుకులే నా నిబంధనను మీరి అన్నారు. చాలండి. ఏం కోరడంట దేవుడు? బలిని కోరడండి. మరి ఏం కోరతాడు? కనికరాన్ని కోరుతా ఉన్నాడు. ఈరోజు మరి మంచి లక్షణాలు కలిగి, మంచి గుణం కలిగి, మంచి ప్రవర్తన కలిగి, మంచి జీవితాన్ని మనం జీవిస్తే ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా? నీ కోరిక సఫలమవుతుంది. నీ ఆలోచన యావత్తు సఫలమవుతుంది. నెరవేరుస్తూ ఉంటాడు దేవుడు. నీ జీవితంలో ఆశీర్వాదాల్ని ఇస్తాడు. నూతన సంవత్సరంలో నువ్వు నీ కుటుంబము క్షేమంగా ఉంటారు. ఈ నూతన సంవత్సరంలోనికి వెళ్ళబోయే ముందే దేవుడు మనకి మరి నేర్పిస్తున్న పాఠాలు ఏమిటంటే, ఈరోజు కలిగి ఉన్నటువంటి కోరిక మనిషికి ఏం తీసుకొస్తుంది? మనసులో కష్టాన్ని తీసుకొస్తుంది. ఈ కష్టం లేకుండా ఆ కోరిక తీరి నీ ముఖంలో సంతోషం కనిపించాలంటే దేవుడు అన్నాడు, నేను బలిని కోరను. దేవుని దగ్గరికి వచ్చేసి మనం ఏమిస్తే దేవుడు మళ్ళీ మనకిస్తాడని మనం అనుకుంటాం కదా. దేవుడికి ఏమి ఇష్టం? దేవునికి ఏదైనా ఇష్టమైంది ఇస్తే దేవుడు ఆ ఇచ్చిన దాన్ని బట్టి దేవుడు మరలా మనకేమిస్తాడు? ఆశీర్వాదం. దేవునికి ఇష్టమైంది ఏంటి? ఈరోజు ఏమి ఇష్టమని చదువుకున్నావు? నువ్వు కనికరాన్ని చూపించు. మనుషులు ఏం కనిపించాలి? కనికరం. చుట్టూ ఉన్నటువంటి ప్రజల మధ్యలో, సంఘంలో ఏం చూపించాలి? కఠినుడిగా ఉండకూడదు. ఎలా ఉండకూడదు? కఠినమైన మాటలు మాట్లాడకూడదు. ఎలా మాట్లాడాలి? ఎలా మాట్లాడాలండి? కఠినంగా మాట్లాడడం వేరే, కనికరంగా మాట్లాడడము వేరే. అయ్యో అలా ఉన్నారా మీరు? నేను ప్రార్థన చేస్తాను, తగ్గుతుందిలే.
అలాంటి పరిస్థితుల్లో మీరు జీవిస్తున్నారా? దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం రండి. దాన్ని ఏమంటారు? కనికరం. అలా ఒకరికొకరు ఏం చూపించాలి? కనికరం చూపించాలి. భర్తకు భార్య కావచ్చు, భార్యకు భర్త కావచ్చు, పొరుగువారికి కావచ్చు, గ్రామంలో ఉన్న వ్యక్తులకు కావచ్చు, ఎవరికైనా సరే ఏం చూపించాలి? కనికరం చూపించాలి. అంతేకాని కక్షలు, మరి కఠినులుగా ఉండడం, మరి అలవాట్లన్నిటిని కూడా ఏం చేసుకోవాలి? మార్చుకోవాలి. మార్చుకుంటే దేవుడు ఈరోజు మనకి చెప్పింది ఏంటి? నీ కోరిక, నువ్వు గనక అక్కడ మంచి ప్రవర్తన ప్రవర్తిస్తూ ఉన్నట్లయితే దేవుడు నీ ప్రవర్తన బట్టి ఏం చేస్తానన్నాడు? మనుషుడా, ఏం కోరుకుంటున్నాను నేను? కనికరాన్ని కోరుకుంటున్నానయ్యా. ఏం చూపించాలి నువ్వు? యేసుక్రీస్తుని ప్రభువుని నమ్ముకున్న మన జీవితంలో మనం ఏం కలిగి జీవించాలి? కనికరము. మనుషులు ఎలా ఉండాలి? కనికరంగా మాట్లాడాలి, దయగా మాట్లాడాలి, ప్రేమగా మాట్లాడాలి. చూడండి, మరి దేవునికి ఉన్నటువంటి అలవాట్లు, గుణ లక్షణాలు మనకు కూడా ఉండాలి. ఇదే క్రిస్మస్ నువ్వు జన్మించావు అనడానికి ఆధారం ఏంటంటే నీ గుణ లక్షణాలు మారితే నువ్వు జన్మించినట్లు. నీ గుణ లక్షణాలు మారకపోతే నీ జన్మ ఇంకా మారలేదు. జన్మ మారాలంటే మరి ఇటువంటి అలవాట్లు కనిపించాలి. ఇటువంటి అలవాట్లు ఉంటే మనం క్రీస్తులో జన్మించినట్లు. అలా జన్మించిన వాళ్ళు ఆయన అంటున్నాడు, అప్పుడు నీ కోరిక సిద్ధింప చేసి నీ ఆలోచనలు యావత్తు సఫలం చేస్తాడు. నిజంగా దేవుడు చేస్తాడా చేయడా? దేవుడు తీరుస్తాడా తీర్చడా? నీళ్ళు ద్రాక్షారసంగా మార్చాడని వాక్యాన్ని వినలేదా? ఈరోజు మరి వాక్యాన్ని వింటున్నటువంటి మనలో కూడా ఒక ఆలోచన, ఒక ఉద్దేశము, చూడండి, మనము వచ్చినప్పుడు, ఉద్దేశంతో వచ్చినప్పుడు, కోరికతో వచ్చినప్పుడు దేవుడు మనతో సూటిగా ఏం మాట్లాడుతున్నాడో జాగ్రత్తగా మనందరం వినేసాం. ఈరోజు దేవుడు మనకు కావాల్సినటువంటి సందేశాన్ని మనకు అందించేసి మనకున్నటువంటి పరిస్థితులను బట్టి చూసి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇదిగో ఈ లక్షణాలు ఫైల్ మన ముందు పెట్టేశాడు దేవుడు. ఫైల్ ఏంటి? గుణ లక్షణాలు కలిగి ఉండాలి. ఏ గుణాలు? మంచి గుణాలు, మంచి ఆత్మీయ జీవితం మనం జీవించి ఈ విధమైనటువంటి వాక్యానికి మనము మరి లోబడి జీవించినట్లయితే ఆయన అంటున్నాడు, ఇదిగో తర్వాత అన్నీ సఫలమవుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమవుతాయి? నువ్వు మంచి వ్యక్తిగా కనిపించినట్లయితే దేవుడు నీ జీవితంలో కూడా ఏం చేస్తానంటున్నాడు? కార్యము చేస్తానండి. మారకపోతే మారదాం, తెలియకపోతే విన్న తర్వాత ఆయన ఏం చేద్దాం? మారదాం. కఠినంగా ఉండొద్దు. కఠినంగా ఉండి మనం ఏం చేసినా అక్కడ ఫలితము ఉండదు. రాత్రి నెలలో విత్తనాలు వేయండి, ఏమవుతాయి? చక్కగా మొలిచి పెరుగుతాయా? ఏ నెలలో? రాతి నెలలో మొలకే ఉండదండి. ఏ నెలలో? మరి ఏ నెలలో మొలుస్తాయి? మంచి నెల. దున్నాలి. మొక్కలు మరి మొలవాలంటే ఏం చేయాలి? ముందు దున్నాలి. దున్నబడిన తర్వాత నువ్వు ఏ విత్తనాలు వేసిన, ఏ మొక్కలు నాటిన ఏమవుతాయి? చక్కగా అక్కడ పెరగడం ప్రారంభిస్తాయి. నువ్వు ఆశించినట్లుగా మంచి ఫలాలు అక్కడ చూడగలుగుతాం. గమనించినట్లయితే ఈరోజు మరి మనం ఏ కోరికైతే కోరుకుంటున్నామో వాక్యము చేత దేవుడు మనల్ని శుద్ధి చేసి, శుభ్రపరిచి, మంచి నిర్ణయాలు తీసుకోమని, మంచి జీవితాన్ని జీవించమని, మంచి విషయాల మీద మనసు పెట్టమని దేవుడు మనకు నేర్పించిన పాఠాలు నేర్చుకుని చక్కగా ఇక మీదట జీవించే జీవితాన్ని వాక్యానుసారంగా జీవించినట్లయితే ఆయన మనకిచ్చిన వాగ్దానము మనం విందాం. నెరవేర్చేటటువంటి మాటలు ఆయన చెప్తున్నాడు. ఖచ్చితంగా మనం అనుభవిస్తాం. ఏమనుభవిస్తామో తెలుసా? ఏ కోరికనైతే కోరుకుంటున్నామో. భవిష్యత్తుని గురించి మనకు లేదా? ఉందా లేదా? భవిష్యత్తుని గురించి మనకి ఎన్ని ఆలోచనలు ఉన్నాయి చెప్పండి? చాలా. నా భవిష్యత్తు ఎలా ఉండాలి, నా భర్త భవిష్యత్తు ఎలా ఉండాలి, నా పిల్లల భవిష్యత్తు ఎలా ఉండాలి, మనకి చాలా చూడండి ఆలోచనలు ఉన్నాయి. జీవితం మీద చాలా ఆశ ఉందా లేదా? మా ఆశ తీరుస్తాడా తీర్చడా? తీరుతుందనే దేవుడు చెప్తున్నాడు. తీరే విధానంగానే దేవుడు చూడండి మరి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. గమనించినట్లయితే ఆ సందేహంగా కాకుండా ఈరోజు వాక్యాన్ని శ్రద్ధగా విన్నాం కాబట్టి వినిన మనం అందరం కూడా ఇంకా లోపాలు ఏమైనా ఉన్నట్లయితే సరిచేసుకుందాం. దేవుని వాక్య ప్రకారంగా జీవిద్దాం. దేవుని యొక్క వాక్య ఆశీర్వాదాలకి వారసులం అవుదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మనందరం వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేస్తాం. యేసయ్య మీకు వందనాలు. ఎత్తబడిన వాక్యానుసారంగా మమ్మల్ని అందరినీ కూడా
మంచి ఆత్మీయంగాను వాక్యానుసారంగాను చక్కగా మంచి జీవితాలు ఐదుగురు తండ్రి మేము జీవించడానికి మంచి ఐదుగురు తండ్రి వాక్యాన్ని మీరు మనకి అందించినందుకు ఆ వాక్యానుసారంగా జీవించాలనేటువంటి ఆలోచన, తలంపు, నిర్ణయాలు అందరికీ దయచేయమని, ఆశీర్వాదాలకు వారసులుగా చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరూ లేచి నిలబడండి.